చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా, కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం సాల్ట్, ఇది రోస్ట్కి అండి, పచ్చిరొయ్యలు రోస్ట్కి ఇలా కలిపి ఉంచుకోవాలి. ఈ రోస్ట్ చేస్తాము, కలిపి మూత పెట్టి ఉంచుకోవాలి. మూకుడు పెట్టుకుని రోస్ట్కి, పచ్చిరొయ్యలు రోస్ట్కి ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ చాలు. మరిగాక ఈ పచ్చిరొయ్యలు రోస్ట్గా వేసుకోవాలి, వేపుకోవాలి ఒకటి. పచ్చిరొయ్యలు రోస్ట్ చేసుకుంటున్నాం. ఇలా ఒక్కో పచ్చిరొయ్య వేసి, పెద్ద పచ్చిరొయ్యలు అండి, రోస్ట్ చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుని కొంచెం కరివేపాకు వాసనకి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి వాసనకి. బాగా ఉడికిదాకా చుట్టుకుపోవాలండి. రొయ్య బాగా చుట్టుకుపోయేదాకా వేపుడు చేసుకోవాలి, రోస్ట్ అవ్వాలి బాగానే. కరివేపాకు కొంచెం కొంచెం వేసుకోవాలి, వాయి తిని స్మెల్ బాగుంటుంది. అప్పుడు తింటాకి టమాటా స్మెల్ వస్తుంది. రోస్ట్ అయిపోయిందండి, తీసేసుకుందాం.